తెలంగాణ రాకపూర్వం ఏదైతే వాతావరణం ఉండదో సభ లోపల అటువంటి వాతావరణం లేక నాకు అనిపించింది. ఒక సెలబ్రేటివ్ లేక నేను ఫీల్ కాలేదు. ఏ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చింది అనేది మనం తప్పనిసరిగా దాన్ని చూడాల్సింది. నాకు జయశంకర్ గారు చెప్పినారు, ఎప్పుడైతే చెన్నారెడ్డి గవర్నర్ ఉండేనో ఈయన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఈయన పిలుచుకొని చెప్పాడు జయశంకర్ ఈ ఆంధ్రలో తెలంగాణ కానివ్వదు, వాళ్ళతో కలిసి పనిచేసి అభివృద్ధి ఉంది, ఇది సాధ్యం కాదు, నేను అనుభవించిన ఇది, నువ్వు ఎందుకు ఊరూరు తిరిగి కష్టపడతావు అని అన్నాడు. అంటే ఆ టైంలో అన్నాడు. దాన్ని ఇంకా కన్సాలిడేట్ అయింది. మనం ఇంత నిస్సహాయ స్థితిలోకి వచ్చినామంటే ఏం చేయలేని పరిస్థితుల లోపల మనకు ఒక అదృష్టంగా తెలంగాణ వచ్చింది. అనేక పోరాటాలని అనేక మంది చనిపోయారు, నానా శక్తులని నిర్వీర్యం చేసుకున్నటువంటి పరిస్థితులు తెలంగాణ వచ్చింది. ఎట్టకేలా తెలంగాణ వచ్చింది, మన అనుకూల తెలంగాణ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఏ విధంగా అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ రేజ్ చేసిన లేనటువంటివి, పోలవరం అందరికీ తెలుసు ఆ ప్రాజెక్ట్ కాదు, ఇంటర్నేషనల్ లాస్ కూడా వ్యతిరేకంగా జరుగుతున్నది, అది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. సెకండ్ ఏదైతే ఉన్నదో ఈ కామన్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో, కామన్ క్యాపిటల్ అనేది ఇది మిత్రులే చెప్తున్నారు, అది కోర్టులో నిలవదది, మనకెందుకు అది నిలవని వ్యవహారం ఉన్నది, అది కూడా పోలేదు. మనకు హైదరాబాద్ మనకే ఉంటున్నది, దాని భూతం లేక చూసే అవసరం లేదు. రెండో అడ్వర్సరీస్ ఇంకా ఏమున్నాయంటే దీంట్లో ఇప్పుడు మన మిత్రులు చెప్పారు పార్లమెంట్ మెంబర్స్ ఎవరు కూడా అక్కడ లేవనెత్తలేదని. పరిస్థితులు అందరూ టీవీలలో చూసిండ్రు, వెనాసిటీ ఆఫ్ ద థింగ్స్ కూడా చూసిండ్రు. ఒక్కరు కూడా తెలంగాణ కోరేవాడు ఈవెన్ జయపాల్ రెడ్డి మాట్లాడవచ్చు, సోనియా నివారించింది పోతూ దాన్ని ఎక్కువ మాట్లాడదని చెప్పి మన పరిస్థితి మనం తీసుకునే వాళ్ళని టేకర్స్ గా ఉన్నాము, సంయమనం పాటించవలసి వచ్చింది, అన్ని దిగమింగవలసి వచ్చింది. కాబట్టి డెలిబరేట్లీ సైలెన్స్ మెయింటైన్ చేసాం తప్ప తెలంగాణ మొత్తం కాదు మేము మాట్లాడలేదు ఇదంతా అని కాదు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎట్లా ఉంది. ఏ పరిస్థితిలో తెలంగాణ వచ్చింది, బీజేపీ కంపల్షన్ వచ్చింది తెలంగాణ ఇవ్వడం ఒప్పుకోవడానికి, కంపల్షన్. మీరు అంతా టీవీలలో చూసినాం, ఇవన్నీ మనం ఉపన్యాసాలు చెప్పవలసిన అవసరం లేదు. కావాలంటే మీరా కుమార్ స్పీకర్ ఏదైతే కండక్ట్ చేసిందో అవుతును ఏ విధంగా చేసింది, ఆ విధంగా చేయడం సాధ్యం కాదు. ఎంత కష్టపడితే గానీ ఎంత ఏ విధంగా అనుసరించాలని విషయాలను కూడా అనుసరింపజేసుకొని తెలంగాణ మనకు దొరికింది. ఇది మనం దయచేసి గమనించాలి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం అనుకున్న తెలంగాణ మనకు వచ్చిందని భావించాలి. పవర్ మన చేతి ఉన్నది, ఈవేళ రాష్ట్రం అధికారం మన చేతి ఉన్నది. మనం ఎట్టెట్ల పొందాలని ఆంధ్రులు అన్ని చూపించరు, మనం ఆ ఒప్పందాలు అన్ని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏమేమి చేసారో చూపించండి. కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి, దాన్ని బహిర్గతం చేసి అనుకోవాల్సిన అవసరం లేదు. నిరాశ నిస్పృహ ఏం అవసరం లేదు. మనం అనుకున్న తెలంగాణ సంపూర్ణంగా వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఏవైతే లోపాలు కనిపిస్తున్నాయో అవి సాధారణంగా వెళ్ళిపోతే ఒకటి మిత్రులందరూ ఇంకోటి హైకోర్టును సెపరేట్ చేయాలని. హైకోర్టు నడవదండి, నేను అడ్వకేట్ను. హైకోర్టు కామన్ అడ్వకేట్ నడవదు, తెలంగాణ వాళ్ళు నడవలేరు, ఆంధ్రలో ఉండదు, వాడే సెపరేట్ చేసి ఇది కాని పని. హైకోర్టు కామన్ ఏదైతే ప్రాపర్టీస్ మీద అన్నారో ఒకటి అర్థం చేసుకోవాలి. కొండా లక్ష్మణ్ బాబుజీ ఇల్లు ఎట్లా కూడగొట్టిందండి, ఆయన టైటిల్ ఉన్నది, టైటిల్ కూడా ఉంది, కూడగొట్టింది. ఈ ఆంధ్రలో ప్రాపర్టీస్ కూడగొట్టరాయడా, కూడగొట్టి కోర్టు నీ ప్రాపర్టీ కూడగొడితే అది నీ ప్రాపర్టీ రుజువు చేసుకుని డాక్యుమెంట్స్ ఏమంటున్నారు కదా, టైటిల్ ప్రూవ్ చేసుకునేది ఓనర్ చేసుకోవాలి. అది గవర్నమెంట్ అంటది ఇది నా ప్రాపర్టీ, ఇది కాదు అనేది ఓనర్ దగ్గర టైటిల్ చూపించుకోవాలి, గవర్నమెంట్ చూపించదు. ఇప్పుడు ప్రసాద్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లలో ఉన్నాయి. అవి గవర్నమెంట్ టేక్ అవుట్ చేస్తే లెట్ దట్ పర్సన్ గో అండ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్, ఇట్ ఇస్ మై ప్రాపర్టీ, గవర్నమెంట్ కాదు అది. సో ఇవన్నీ ఉన్నాయండి, ఇవాళ చెప్పుకోవడానికి లేదు, ఇవన్నీ జరుగుతాయి. ప్రాపర్టీస్ అని వస్తాయి, మనం ఓపిక తినాలి, సహకరించాలి. మళ్ళా ఉద్యమాలు లేక అదంతా అవసరం లేదు. చాలా చేసినాం, చాలా త్యాగాలేని, ఇంత హైపు పోవాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మనం సాధించుకోవాలి. సభకు నమస్కారం.
వక్తలు ఈశ్వరయ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండి, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దాని గురించి స్టార్ట్ చేస్తాను, చాలా బ్రీఫ్గా ఉంటాను. సతీష్ గారు చెప్పినట్టు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఈ ప్రాంతం యొక్క విద్యార్థులు ఉపయోగపడింది చేపట్టింది. కానీ దురదృష్టం ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇంకొక కోణం కలిపేది ఏంటంటే నార్త్ ఈస్ట్లో ఎస్టీలు అంటారు, కానీ ఆ నార్త్ ఈస్ట్లో ఉండే ఎస్టీలు మన మొత్తము వేరే ప్రాంతం వేరే దేశము ఆంధ్రప్రదేశ్ కంటే ఎస్టీలు కానీ చాలా డెవలప్. ఆ విధంగా కూడా అసలు నిజానికి పూర్తిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర ఏరియా కానీ తెలంగాణ ఏరియా కానీ ఎవరు ఉపయోగించుకుంటా అయిపోతుంది. అయితే ఆ విషయం మనం తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత తప్పకుండా దాన్ని చేపట్టచ్చు, స్థానికులకి ఉండాలని చేయొచ్చు. తర్వాత ఎంపీ ఫెయిల్ అనేది అది ఆన్సర్ చెప్పారు. ఎంపీ ఎందుకు ఫెయిల్ అంటే ఎందుకంటే జగన్నాథం తర్వాత వివేక్ తర్వాత కేశవరావు వీళ్ళు రిజైన్ చేయడం వల్ల అసలు తెలంగాణ చాలా ముందు వీళ్ళు వైపు చాలా ముందు వచ్చింది. అయితే ఇందులో ఎందుకు మాట్లాడలేదు అని ఆన్సర్ నేను మన కొందరు వ్యక్తులతో ఏకీభవించడం లేదు. సంయమనం పాటించాలా, మనం మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే మొత్తమే చెడిపోతుంది అనేది దాని గురించి నిజంగా వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే బయట మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా మాట్లాడాలి. తర్వాత విద్యార్థుల పాత్ర అంటే మీరు 2009లో మీరు కొంచెం అది విద్యార్థుల పాత్ర అంటే అక్కడ కొంచెం స్టార్ట్ కాదని అక్కడ మనం ఇక్కడ వచ్చిన డిక్లరేషన్ వెనక్కి తీసుకున్నారు. తర్వాత కృష్ణ కమిటీ అయితే నేను చాలా ఒత్తి తర్వాత స్ట్రెస్ చెప్పిందంటే మనం అందరం శ్రీకృష్ణ కమిటీని ధిక్కరించి దాన్ని వ్యతిరేకించడంలో పెళ్ళాను. టీఆర్ఎస్ కూడా అసలు ఎందుకు ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత కావాల్సింది ఏంటంటే శ్రీమంతులకు కావాల్సిన ఏంటి విషయాలు అంతే. ఒక కమిటీ చిన్న కమిటీ ఒక నెల కొరకు ఇందులో టీఆర్ఎస్ అందరూ ఫెయిల్ అయినామని చెప్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇస్ ద వేస్ట్ ఆఫ్ టైం, ఇస్ ద పోస్ట్‌పోన్‌మెంట్ క్రియేటెడ్ పర్సన్. తర్వాత అయితే నేను దూరాలు పోదంటే వేదిక మధ్య నేను విన్నవించింది ఏంటంటే ఇంకొక 2-3 చర్చలు కావాలా. అయితే ఆన్ ద హోల్ మనం ఈనాడు ఒక మెచ్యూరిటీ లేని యూత్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషన్గా ఏం ఫీల్ అవుతున్నారంటే తెలంగాణ వచ్చేసిందని. ఆ విషయంలో మనం సక్సెస్ అని మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ మేరకు నా ఉద్దేశంలో నెగటివ్గా మాట్లాడే వక్తలు కొంచెం వాళ్ళ అభిప్రాయాన్ని మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఫ్యూచర్లో చాలా కొందరు కొందరు మాట్లాడిన వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఈ అవకాశం సార్ బాలరెడ్డి గారు ఏదైతే ఈరోజు జరిగిన చర్చ ఆ బిల్లు